షెకెము అనే ఊరి ఎదుట యాకోబు తన కుటుంబం అంతా గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు షెకెము అనే ఊరును దూరం నుండి చూస్తుంది దీనా. తన మనసులో ఒక ప్రేరేపణ కలిగింది. అదేంటంటే అసలు ఆ ఊరు ఎలా ఉంటుందో, ఆ ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆ ఊర్లో పద్ధతులు ఎలా ఉంటాయో, ఆ ఊర్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఎలా ఉంటాయో, ఆ ఊర్లో ఫ్యాషన్స్ ఎలా ఉంటాయో, ఆ ఊర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి చూడాలనుకుంటున్నానని. బైబిల్ గ్రంథంలో అన్ని డీటెయిల్స్ రాయబడలేదు, కానీ యాకోబు కుమార్తె అయిన దీనా షెకెము అనే ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, బహుశా వాళ్ళ అమ్మ అని ఉంటుంది. ఎందుకమ్మా వెళ్తావు ఒక్కదానివే, సేఫ్ కాదు, తెలియని ఊరు, కొత్త ప్రదేశం, కొత్త ప్రజలు, వాళ్ళ సాంప్రదాయాలు, వారి స్థితిగతులు ఏమీ మనకు తెలీదు, నువ్వు వెళ్ళొద్దని బహుశా తల్లి చెప్పుంటుందేమో, బహుశా తండ్రి కూడా అనుంటాడేమో. కనీసం అంతమంది అన్నలు ఉన్నారు, అన్నల్ని తోడు తీసుకొని వెళ్ళున్నా తను చక్కగా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చి ఉండేది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఈ రోజుల్లో చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకపోవడం